టీపీ గూడూరు నందు పనిచేస్తున్నాను. 36 సంవత్సరాల సర్వీస్ నాకు డ్రాయింగ్ మాస్టర్గా. ఎంతోమంది విద్యార్థుల్ని మంచి చిత్రకారులుగా తయారు చేశాను. నేను ఫస్ట్ నుంచి కూడా డ్రాయింగ్ అంటే బాల్యం నుంచి నాకు అదొక ఇంట్రెస్ట్ తోటి ఈ ప్రొఫెషన్కి రావడం జరిగింది. ఎక్కువగా రవివర్మ పిక్చర్స్ నేను లైక్ చేసేవాడిని. ఆ రవివర్మ పిక్చర్స్ ఎక్కువగా వేసిన దానివల్ల ఆ స్టైల్లోనే నాకు ఏం చేశాను, ఆ కలర్ కాంబినేషన్ అలాంటివే ఇక్కడ వేయటం జరిగింది. ఇవి స్టాప్ అనే పెయింటింగ్ శివాజీ యుద్ధానంతరము ఆ నిశ్శబ్దం ఎలా ఉంటుందనేది, ప్రశాంతత ఎలా ఉంటుందనేది ఇక్కడ యూరోపియన్ స్టైల్లో పెయింటింగ్ జరిగింది. అలాగే ఇది మార్నింగ్ డ్యాన్స్, సన్ రైజ్ వచ్చేటప్పుడు డ్యాన్స్ చేస్తూ ఉంటే ఆ సన్ రైజ్ వాళ్ళ మీద పడి ఎలా ఉంటుందని చెప్పేసాను. ఇది షాజహాన్ ఇంటి దగ్గర నుంచి తాజ్మహల్ చూసినప్పుడు ఆ సన్ రైజ్కి ఆ తాజ్మహల్ ఎలా కనిపిస్తుంది అనేది ఇక్కడ థీము. ఇది రవివర్మ పెయింటింగ్ ఎదురుచూపు. ఇది మైపాడు బీచ్ ఈవినింగ్ టైం ఆ క్లౌడ్స్ పట్టినప్పుడు ఆ సన్ రైజ్ ఈ విధంగా ఆ మైపాడు బీచ్ మొత్తం ఆ సన్ రైజ్ లైట్ సన్ రైజ్ ఆ సముద్రపు అలలు ఈవినింగ్ టైం ఎలా పడతాయి అనేది. అలాగే ఇది మ్యూజిషియన్, కానీ ఇక్కడ మోడర్న్ ఆర్ట్లో రవివర్మ స్టైల్లో మోడర్న్ ఆర్ట్లో వేయడం జరుగుతుంది. ఇది ల్యాండ్స్కేప్. ఈ ల్యాండ్స్కేపు అందంగా కొండలలో ఆ సన్ రైజ్ పడినప్పుడు ఎలా ఉంటుంది వేశారు. ఇది వచ్చి ఫ్లవర్ వాటర్. ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డార్క్ టు లైట్, డార్క్గా ఉండి దాంట్లో వచ్చే లైట్స్గా లైట్ తీసుకుంటారు. ఇక్కడ ఇది ఈ కలర్ కాంబినేషన్ ఏంటంటే కళ్ళకి చాలా ఇంపుగా ఇప్పించి ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ని చిత్రకళ యొక్క ప్రాముఖ్యతను తెలియజేయండి. ఈ చిత్రకళ అనేది ఏ కళ అయినా కూడా మనసుని ఆకర్షింపజేస్తుంది, ఆనందింపజేస్తుంది. అలాగే ఈ చిత్రకారులు కూడా ఒక బాసటగా నిలబడి వాళ్ళ యొక్క అభివృద్ధికి మీరు ఏదైనా పెయింటింగ్స్ కొని వాళ్ళకి చేదోడు వాదోడుగా ఆర్థికంగా సహాయపడవలసిందిగా మిమ్మల్ని అందరూ కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సూర్య న్యూస్కి నమస్కారాలు. మాలాంటి కళాకారుల్ని, ప్రతిభ గల కళాకారులందరినీ ఇంటర్వ్యూ చేస్తూ వాళ్ళ యొక్క ప్రతిభని వెలికి తీస్తున్నటువంటి సూర్య న్యూస్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన టౌన్ హాల్లోని రీడింగ్ రూమ్లో జరుగుతున్న మా చిత్రకళా ప్రదర్శనని అంతా కవర్ చేసేందుకు వచ్చిన సూర్య న్యూస్కి మళ్ళీ ప్రత్యేక ధన్యవాదాలు. 23వ తేదీ కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈ కలర్స్ ఆఫ్ నెల్లూరు అనే ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. 12 మంది చిత్రకారులతో 60 పెయింటింగ్స్ డిస్ప్లే పెట్టాము. రకరకాల కేటగిరీస్లో అందరూ అన్ని ఆయిల్, యాక్రిలిక్, మ్యూరల్ ఈ విధంగా పెయింటింగ్స్ అన్నీ కూడా పెట్టారు. శ్రీఆర్ రియల్ ఎస్టేట్ అధినేత అగస్టిన్ గారు కూడా తిలకించి చాలా పెయింటింగ్స్ ఆయన కొనుక్కొని ఆర్టిస్టులకు ఆర్థికంగా సహాయం చేశారు. అదేవిధంగా నగరంలో ఉండేవాళ్ళు ఈ ఎగ్జిబిషన్ని రేపు 26వ తేదీ వరకు సాయంత్రం దాకా ఉంటుంది. వచ్చి చూడండి. పెయింటింగ్స్ అన్ని చూసి మీకు నచ్చిన పెయింటింగ్స్ కొనుగోలు చేయండి. ఆర్థికంగా ఆర్టిస్టుని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా నేను ఆ వ్యక్తి నా పేరు, నేను పెయింటింగ్లో నెల్లూరు జిల్లా నుంచి గిన్నిస్ వరల్డ్ రికార్డు తీసుకున్నాను. అంతేకాకుండా పిల్లల కోసం అమీర్ ఆర్ట్స్ అకాడమీ అని టెక్కెమెట్లో ఇన్స్టిట్యూట్ పెట్టి వాళ్ళందరికీ పెయింటింగ్, డ్రాయింగ్ అన్నింటిలో ట్రైనింగ్ ఇస్తున్నాము. మీ పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా ఉండి డ్రాయింగ్ చేసేవాళ్ళు ఉంటే మా ఇన్స్టిట్యూట్లో చేర్చండి. వాళ్ళకి మంచి ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతాము. ఈ ఆర్టిస్టులంతా యూనిటీగా ప్రతి సంవత్సరం, ఇప్పుడు 4వ సంవత్సరం ఇలా చేసుకుంటూ ఒక పండగలాగా మేము జనవరిలో చేస్తున్నాము. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాది సంగం మండలం వెంగారెడ్డిపాలెం. చెడ్డిపాలెంలో జడ్పీపీ గర్ల్స్ హై స్కూల్ నందు డ్రాయింగ్ టీచర్గా పనిచేస్తున్నాను. ఈరోజు టౌన్ హాల్ రీడింగ్ రూమ్లో 12 మంది ఆర్టిస్టులను కలిపి క్యాన్వాస్ పెయింటింగ్స్ డిస్ప్లే చేస్తున్నాను. అందరూ వచ్చి ఒకసారి తిలకించి మమ్మల్ని
పెయింటింగ్స్ కొనుగోలు చేసి మాకు ఆర్థికంగా సపోర్ట్గా ఉండాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. నమస్తే సూర్య న్యూస్. నేను రమణాపేరం నెల్లూరు చిత్రకారుణ్ణి. ఈ నెల 23 నుంచి 26 వరకు మా నెల్లూరు నగరంలోని టౌన్ హాల్ రీడింగ్ రూమ్లో నెల్లూరు చెందినటువంటి 12 మంది చిత్రకారులంతా కూడా చిత్రకళ ప్రదర్శన చేస్తున్నాం. ఇందులో రకరకాల సబ్జెక్ట్ సంబంధించినటువంటి చిత్రాలు ప్రదర్శించబడుతున్నాయి. ఈ గ్రూప్ షోలో మనకి ముంబై, హైదరాబాదు, బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో లభించేటువంటి అత్యున్నత స్థాయి రకాలైనటువంటి రియలిస్టిక్ పెయింటింగ్ నుంచి, ఫ్లవర్ పెయింటింగ్స్ నుంచి, నేచర్ పెయింటింగ్ నుంచి, కాంటెంపరీ, మోడర్న్ ఆర్ట్ వరకు అన్ని రకాల చిత్రాలు మేము ఇక్కడ ప్రదర్శిస్తున్నాం. కాబట్టి అందరూ నగర ప్రజలందరూ కూడా ఈ కళా ప్రదర్శనని వచ్చి చూసి ఆనందించి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. నా పేరు సునీత రవి. నెల్లూరులో కలర్స్ ఆఫ్ నెల్లూరు 4th సీజన్లో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. మేమందరం కలిసి 12 మందిని ఇక్కడ చిత్రకళ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది. నెల్లూరు పట్టణ వాసులందరూ కూడా ఈ చిత్రకళని ఆదరించాలని, మీరందరూ ఇచ్చేసి ఈ చిత్రాలని వాళ్ళకి చూసి మీరు కూడా మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాను. చిత్రకళ అనేది ఒక భగవంతుడు ఇచ్చిన వరం. అది అందరికీ లభించేది కాదు, ఇది దేవుడిచ్చిన వరం. ఈ వరాన్ని అందరికీ కూడా పరిచయం చేయాలని మా ఆశ. పెద్ద పెద్ద పట్టణాల్లో ఇలాంటి మరి ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటాయి. మన నెల్లూరులో కూడా ఇలాంటి ఎగ్జిబిషన్ మా అందరి ప్రజలకి అందజేయాలని ఆశతో ఎంతో ప్రయాసపడి ఈడ ఆరంభించడం జరిగింది. ఇంకా 2 రోజులు జరుగుతుంది. ప్రతి ఒక్కరు రావాలని ఆహ్వానిస్తున్నాం. నేనైతే రియలిస్టిక్ ఆర్టిస్ట్ని, మ్యూరల్ ఆర్ట్, నైఫ్ ఆర్ట్ ఇలాంటి అనేక రకాలు కూడా చేస్తాను. అంతేకాదు మా ఆర్టిస్టులు అందరూ కూడా రకరకాల విభిన్నమైనటువంటి చిత్రాలతో ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా రావాలని, మీ పిల్లలు కూడా తీసుకొచ్చి చిత్రకళను పరిచయం చేయాలని, ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు కృష్ణనాయుడు అండి, మధ్యపాటి కృష్ణనాయుడు. నాకు చిన్నప్పటి నుంచి చిత్రకళ అంటే చాలా ఇష్టం. అందుకోసమే డ్రాయింగ్ నేర్చుకుంటూ ఉన్నాను. చిన్నప్పుడే నేర్చుకున్నాను 81, 82, 85 వరకు. ఆ తర్వాత పెయింటింగ్ నేర్చుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయాను. అక్కడ కూడా కొంచెం పని చేసుకుంటూ వస్తాను. ఈ మధ్యనే 2024లో నేను ఇచ్చిన తర్వాత ఈ డ్రాయింగ్ మన అమీర్జన్ గారు నన్ను ప్రోత్సహించారు ఈ విధంగా రమ్మని. సో నేను డ్రాయింగ్ అయినా మొదలుపెట్టాను. ఇక్కడ ఒక అకాడమీ కూడా తయారు చేశాను పిల్లలకు చెప్పడానికి. డ్రాయింగ్ కోచింగ్ ఇస్తున్నాను. ప్లస్ నేను చెప్పేది ఏంటంటే మేము 23 తేదీ నుంచి స్టార్ట్ చేసాము. ఇక్కడ ఒక 12 మంది కలిసి మేము డ్రాయింగ్లు అన్నీ వేసి మంచి ఫొటోస్ వేరే వేరే విధంగా వేసుకొని వచ్చి ఇక్కడ పెట్టాము, డిస్ప్లే చేసాము. మన నెల్లూరు టౌన్కి చూపించడానికి. ఇది చాలా బాగుంది. చాలామంది వచ్చారు, అందరూ చూశారు, చాలా మెచ్చుకుంటున్నారు. ఇక్కడ మేము సేల్ కూడా చేస్తున్నాము. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రేపు కూడా ఉంటుంది ఇక్కడ. సో వచ్చి చూసి మీ ఫోటోలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు మున్నూరు సుందరబాబు. నేను ఆర్టిస్ట్ని. నేను చిత్రకళలో దాదాపు 30 సంవత్సరాల నుంచి పనిచేస్తాను. రకరకాల పెయింటింగ్స్ చేస్తూ ఉంటాను. గణేష్ పెయింటింగ్స్ సంబంధించి చేసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్లో 2012లో నమోదైంది నా పేరు. ఇప్పుడు కలర్స్ ఆఫ్ నెల్లూరు పేరుతో దాదాపు 12 మంది ఆర్టిస్టులు 60 పెయింటింగ్స్ చిత్రకళ ప్రదర్శనలో పార్టిసిపేట్ చేస్తున్నాము. ఈ ప్రదర్శన 23వ తేదీ కలెక్టర్ శ్రీ శుక్లా గారు ప్రారంభించారు. ఈ 23, 24, 25, 26 రేపటితో లాస్ట్ అవుతుంది. నగర ప్రజలు వాళ్ళ పిల్లల్ని నగర ప్రజలందరూ వచ్చి తిలకించి వాళ్ళకి నచ్చిన పెయింటింగ్స్ కొని చిత్రకారులని ఆర్థికంగా సహాయపడాలని కోరుకుంటున్నాను. నా పేరు శ్రీనాథ్, ఆర్టిస్ట్ అండి. గత సంవత్సరం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా జిల్లా పరిషత్లో పనిచేసి రిటైర్ అయ్యాను. చిన్నప్పటి నుంచి నా హాబీ ఏంటంటే పెయింటింగ్ వేయడమని. ఉద్యోగం చేసుకుంటూ ఒక పక్క ఆర్ట్ని డెవలప్ చేసుకుంటూ నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో పెయింటింగ్స్ ఉన్నాయి, ఎగ్జిబిట్ అయి ఉన్నాయి. హాబీ పెయింటింగ్స్ స్పెషల్గా వేశాను. ఈ రకం ఏంటంటే 18 మంది ఆర్టిస్టులు కలిసి
కలిసి పెట్టుకున్నాము. ఆ చిత్రాలు మనకి ఇక్కడ డిస్ప్లే చేసి ఉన్నాయి. అందరి చిత్రాలు పోటాపోటీగా ఇక్కడ డిస్ప్లే చేసి ఉన్నాయి కాబట్టి మన నెల్లూరు వాళ్ళకి నేషనల్ కానీ లేదంటే రాష్ట్ర స్థాయి కానీ పెయింటింగ్స్ ఈరోజు డిస్ప్లే చేసి ప్రదర్శిస్తున్నామంటే దానికి మంచి ప్రోత్సాహిస్తున్నాం. గతంలో ఇచ్చినట్టే ఈసారి కూడా ప్రోత్సాహం ఇవ్వాలని ప్రజలకు కోరుతున్నాము. ఇది ఎగ్జిబిషన్ కమ్ సేల్ ఏంటంటే ప్రజలు తెలకచ్చడమే కాకుండా పర్చేజ్ కూడా చేసి లివింగ్ ఆర్టిస్టుల యొక్క పెయింటింగ్స్ కొనుగోలు చేసి ఎంకరేజ్ చేయవలసిందిగా ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నారు.